ఈరోజు ఎపిసోడ్ అయితే మరి పరిణి గారు ఉంటారా? లేకపోతే శ్రీజ ఉంటారా? అనేది చూడాలి మరి. గేమ్ అయితే మన శ్రీజకే మన మాధురి గారైతే అన్నారు. బట్ అలాగే భరణి గారికి కొంచెం ఫ్రాక్చర్ ఏదో సంథింగ్ జరిగింది. పెయిన్ వల్ల హాస్పిటల్‌కి ఎళ్ళొచ్చారు. అదంతా ఒక ఎత్తు. మన డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి, గిల్లి గజ్జాలు చాలా బాగా అనిపించింది లవ్ స్టోరీ. అది నిజమేనా లవ్ స్టోరీ? నిజమైన ప్రేమిస్తుందా రీతు చౌదరి, డిమాండ్ పవన్ అనే బాండింగ్ అయితే నాకు చాలా ఎక్సైట్ అనిపించింది. చాలా బాగుంది. క్యూట్ క్యూట్ ఓ మీసాల పిల్ల నీకు కోపం ఎక్కువ అన్నట్టే ఉంది నాకు. హాయ్ వర్డ్స్ ఇప్పుడే బిగ్ బాస్ షో అయితే అయిపోయింది. చాలా రసవత్తంగా అయితే జరిగింది. ఆ గేమ్‌లో మన భరణి గారైతే స్విమ్మింగ్ పూల్‌లో వెళ్ళి పడడం, అక్కడ గట్టిగా పట్టుకోవడం ఏదో సంథింగ్ కొంచెం జరిగింది. హాస్పిటల్‌కెళ్ళి చూపించుకొని ఏంట్రా షాక్ అయ్యారు. మరి మాధురి గారైతే శ్రీజనే విన్ అని అన్నారు గేమ్‌లో. మరి హౌస్‌లో ఎవరు కొనసాగిస్తారు? భరణి గారా? లేకపోతే శ్రీజనా? మరి ఏంటనేది మరి ఆడియన్స్ పోలు ఉండాలని పోలింగ్ ఎక్కువున్నా మరి చూడాలి. తీర్పు కరెక్ట్ ఇచ్చిందా లేదా మాధురి? తర్వాత భరణి గారే కరెక్టా? లేకపోతే శ్రీజ కరెక్ట్ అని ఓవరాల్‌గా అలా అయితే సాగింది. నాకైతే సంజన గారు పాపం భోంచేస్తూ ఉంటే, మన తనుజ అయితే ఇమాన్యుల్ గారికి చెప్పి అన్నమేసుకున్నారని చెప్పి జస్ట్ అలా అనడం. పాపం సంజన కొంచెం ఫీల్ అయ్యి ఏడ్చుకుంటా వెళ్ళింది. ఎప్పుడు తినేటప్పుడు ఇలా పెంచి పెట్టడం అని చెప్పి అదొక కొంచెం ఎమోషనల్ అయినా అన్నిట్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే ఒక జంట అట్రాక్షన్ అయితే మన తనుజ, డిమాండ్ పవన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అక్క 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 వెళ్ళి అలా మాట్లాడడం, నేను కనిపించట్లేదా అది ఇది నాకంటే వాళ్ళు ముఖ్యం అని చెప్పి వాళ్ళ లవ్ క్యూట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎపిసోడ్ మొత్తం వాళ్ళదైతే నాకు చాలా బాగా అనిపించింది. డిమాండ్ పవన్ అయితే ఇంకా రీతి చౌదరి అయితే కంట్రోల్ అవ్వక ఇంకా పదే పదే అంటుంటే మన పవన్ అయితే సీరియస్గా హెల్ మాట్లాడానని చెప్పి తనుజ అలగడం నాకైతే వాళ్ళ లవ్ ఎఫెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. అసలు నిజమైన ప్రేమ అనేది మరి ఆ లవ్ ఉంటుందో లేదో తెలియదు కానీ గేమ్‌లో మనం రియల్ లవర్స్ అయిపోయారనమాట నాకైతే. చాలా బాగా అనిపించింది మరి. బయటకొస్తే కూడా అలా ఉంటుందో ఉండదో మరి చూడాలి లవ్ అయితే. అంతే. అలాగే మన పవన్ కళ్యాణ్ అలా నిలబడడం వాళ్ళిద్దరితో ఇమాన్యుల్ వాళ్ళిద్దరితో డిమాండ్ పవన్ అట్లా సరదాగా వెళ్ళి ఆట పట్టించడం రీతు చౌదరిని నాకైతే చాలా బాగా అనిపించింది. క్యూట్ లవ్ స్టోరీ మరి చూడాలి మరి. అది అనుకోకుండా కిచెన్‌లోకెళ్ళి డిమాండ్ పవన్‌కెళ్ళి అన్నం తినిపించి 2 ముద్దలు తినిపించేటానికల్లా కొంచెం కోపంతో తినిపించింది రీతు చౌదరి. డిమాండ్ పవన్ అయితే ఇంగా కూల్ అయిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్‌కి రేపు. అలాగే మన దివ్య అయితే ఇంకా చాలుగా వెళ్ళిపో అని చెప్పి అనడం చాలా బాగా అనిపించింది. ఓవరాల్‌గా అయితే స్పెషల్ అట్రాక్షన్ అంటే గేమ్ ఓవరాల్‌గా ఉంటుందనుకుంటే రీతి చౌదరి అనే డిమాండ్ పవన్ లవ్ స్టోరీ మాత్రం చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. చూడాలి మరి ఈ హౌస్‌లో మన భరణి గారు ఉంటారా? దమ్ము శ్రీజ ఉంటుందో మరి తీర్పిచ్చింది మాధురి గారు. అది కరెక్టా కాదా అనేది మళ్ళీ ఆడియన్స్ కూడా ఓట్స్ వల్ల కూడా చూడాలి మన పరిస్థితి. ఓవరాల్‌గా ఈ టుడే ఎపిసోడ్ అయితే కొంచెం సస్పెన్స్‌గా అలా ఉండిపోయింది. హైలైట్ ఏంటంటే సంజన ఏడవడం, ఇంకొకటి మన డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి గిల్లి గజ్జాల కోపం ఓ మీసాల పిల్ల నీకు కోపం ఎక్కువ అనే పాట అయితే చూపించారనమాట నాకైతే. చూడాలి ఓవరాల్‌గా చాలా బాగుంది.